ఇవ్వండి డాక్టర్. మేము ఎంత టైం అయినా ఇస్తామమ్మా, కానీ అంతవరకు ప్రాణాలు ఆగొద్దు. ఇంకో అరగంటలో ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. ఈలోగా డబ్బులు అరేంజ్ చేసుకోండి, లేదంటే వేరే ఎక్కడికైనా తీసుకెళ్ళండి. జరగకూడనిది ఏదన్నా జరిగితే మళ్ళీ మా హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. రండి సిస్టర్. అలాగే పేషెంట్ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఎలా రాదా? డబ్బులు అడ్జస్ట్ అవుతాయా? నాకు భయంగా ఉందమ్మా. ఈ రుద్ర ఉండగా భయం ఎందుకు అత్తయ్యా? మీరు ఊ అనండి, ఇప్పుడే 20 లక్షలు కట్టేస్తాను. మామయ్యకి ఆపరేషన్ స్టార్ట్ అయిపోద్ది. రాధా, నాలా కోరి మరీ సాయం చేసేవాళ్ళు ఎవరూ దొరకరు. ఆలోచించుకో. నువ్విక్కడి నుంచి వెళ్ళిపోతే అదే నువ్వు మాకు చేసే పెద్ద సహాయం. అర్థమైంది. నా దగ్గర అప్పు తీసుకుంటే మళ్ళీ అది నువ్వే తీర్చాలని ఆలోచిస్తున్నావు కదా? అదే కన్న కూతురివైతే ఇలా ఆలోచించుండేదానివా? పెంచుకున్న కూతురివి కదా, అందుకే ఆలోచిస్తున్నావు. ఆయన ఉంటే ఏంటి, పోతే నీకేంటి? బాబు, ఆ మాట మాత్రం అనొద్దు. రాధ మాకు కన్న కూతురు కన్నా ఎక్కువ. వాళ్ళ నాన్న కోసం ఏదైనా చేస్తుంది. అంత నమ్మకంగా డబ్బులు కడతాను అని అంటుందంటే తను ఖచ్చితంగా కడుతుంది. అయినా అవసరమైతే అడుగుతానని చెప్తోంది కదా, తన్నెందుకు బలవంతం చేస్తావు? అలాగే అత్తయ్య, అవసరమైతే అడగండి. ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయో నేను చూస్తానే. నువ్వే వచ్చి నా కాళ్ళు పట్టుకుని అడుగుతావు చూడు, అప్పుడు చెప్తా. అమ్మా, నువ్వేం భయపడుకో. నాన్నకి ఆపరేషన్ జరుగుతుంది. మేడం గారికి చెప్పమని గాయత్రికి ఫోన్ చేశాను. చెప్పిందో లేదో, చెప్పుంటే ఈ పాటికి మేడం కాల్ చేసి ఉండేవారు కదా. నా ఫోన్ ఛార్జింగ్ పెట్టాను కదా, మేడం కాల్ చేస్తుంటారేమో. గాయత్రి చెప్పగానే మేడం డబ్బులు వేసినట్టున్నారు. అమ్మకి చెప్పాలి. అమ్మా, అమ్మా, డబ్బులు వచ్చాయమ్మా. ఆపరేషన్కి డబ్బులు ఇప్పుడే కట్టేసిస్తాను. సరేనమ్మా. భగవంతుడా. పేషెంట్ నేమ్ నందకిషోర్. హార్ట్ సర్జరీ పేమెంట్ చేయాలి. ఓకే మేడం. క్యాషా కార్డా మేడం? ఆన్లైన్ పేమెంట్. ఈ స్కానర్ చేయండి. ఒకసారి చెక్ చేయండి. ఓకే అండి. తొందరగా ఆపరేషన్కి ఏర్పాట్లు చేయమని చెప్పండి. డబ్బులు కట్టారు కదా, అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? నాన్నకి బాగోలేదు, హాస్పిటల్కి వెళ్తున్నాను, 20 లక్షలు అవసరమని మేడం వాళ్ళ అమ్మాయికి చెప్పానమ్మా. ఆవిడ మేడంకి చెప్పింది. వెంటనే మేడం డబ్బులు వేశారు. సమయానికి దేవతలా కాపాడిందమ్మా. మా మేడం చాలా మంచి వాళ్ళమ్మా. నీలాగే నన్ను కన్న బిడ్డలా చూసుకుంటారు. నేనేదైనా కష్టంలో ఉన్నానంటే అస్సలు తట్టుకోలేరు. అందుకే డబ్బులు వేశారు. ఇంక నాన్నకేమీ కాదు. ఏంటి, అంత డబ్బులు ఎలా వచ్చాయా అని ఆశ్చర్యపోతున్నావా? అవసరానికి డబ్బులు సహాయం చేసి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఏదేదో చెయ్యాలి అనుకున్నావు కదా. మంచి వాళ్ళకి ఎప్పుడూ దేవుడు అండగా ఉంటాడు. నీలాంటి నీచుల ఆటలు అస్సలు సాగనివ్వడు. బాగానే గెస్ చేసావే. మీ నాన్న ఆపరేషన్ అడ్డం పెట్టుకుని
నిన్ను సొంతం చేసుకోవాలనుకున్నా చా కుదరలేదు. అయినా నిన్ను వదలను. బలవంతంగానైనా నిన్ను సొంతం చేసుకుంటాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ భరత్, నీకోసం ఎదురు చూస్తున్నాను. చెప్పిన పని ఏమైంది? సక్సెస్ మేడం. మీరు చెప్పినట్టే రాధా అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను. వెరీ గుడ్. ఆల్రెడీ ఆ అమౌంట్ వాళ్ళ నాన్నగారి ఆపరేషన్ కోసం హాస్పిటల్లో కట్టేసింది మేడం. వెరీ వెరీ గుడ్. ఇప్పుడు రాధ నిరికించడానికి నాకు పెద్ద ఆయుధం దొరికింది. కానీ నాకు విషయం అర్థం కావట్లేదు మేడం. మన అకౌంట్లో 100 రూపాయలు పడితేనే ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు వేశారో తెలుసుకోకుండా ఎంక్వైరీ చేస్తామే. అలాంటిది 20 లక్షల అకౌంట్లో పడితే ఎవరు వేశారని తెలుసుకోకుండా అలా ఎలా వాడేస్తుంది మేడం? పైగా రాధా క్యారెక్టర్ కూడా అది కాదు కదా, చాలా కరెక్ట్గా ఉంటుంది. ఎంత కరెక్ట్గా ఉన్నా అవసరం మనిషిని ఆలోచింపనివ్వదు భరత్. అంది వచ్చిన అవకాశాన్ని వాడుకోమని చెప్తుంది. రాధ ఎప్పుడు ఏ సమస్యలో ఉన్నా దేవకి ఆదుకుంటుంది కదా. ఇప్పుడు కూడా వాళ్ళ నాన్న ఆపరేషన్ సంగతి తెలిసి దేవకిని ఆ డబ్బు పంపించిందనుకొని హ్యాపీగా కట్టేసింది. నాకు కావాల్సింది కూడా అదే. నేను ప్లాన్ చేసింది కొంతే అయితే కలిసొచ్చింది మరికొంత. నాకు ఇంకొక విషయం అర్థం కావట్లేదు మేడం. మీకు రాధ మీద కోపం ఉంటే వాళ్ళ నాన్న ఆపరేషన్ని జరగకూడదని కోరుకోవాలి, కానీ ఇలా చెప్పకుండా డబ్బులేసి ఎందుకు సాయం చేస్తున్నారు? ప్రతి సాయం మేలు చేసేదయ్యుండాలని లేదు భరత్. కొన్ని ముంచేవి కూడా అయ్యుంటాయి. ఈ సాయం కూడా రాధని ముంచేయబోతుంది. రాధ, నువ్వు నాకు టెండర్ రాకుండా చేశావు. 2 సార్లు నాకు వార్నింగ్ ఇచ్చావు. ఇప్పుడు చూడు, ఈ భ్రమరాంబ నిన్నెలా దెబ్బ కొట్టబోతోందో. చావు దెబ్బ కొట్టబోతోంది. అన్నా, నువ్వు చెప్పినట్టుగానే హాస్పిటల్ బయట రెడీగా ఉన్నామన్నా. వెరీ గుడ్. అక్కడే వెయిట్ చేయండి. నేను ఎలాగోలాగా రాధని బయటికి పంపిస్తాను. కిడ్నాప్ చేసి మన డెన్కి తీసుకెళ్ళండి. అలాగే అన్నా. ఈరోజు ఎలాగైనా రాధ మెడలో తాళి కట్టాలి. అస్సలు మిస్ అవ్వకూడదురా. మిస్ అవ్వదన్నా. నువ్వు రాధని బయటికి పంపించు, మిగతాది మేం చూసుకుంటాం. అదే ఎలా పంపించాలా అని ఆలోచిస్తున్నాను రా. అదేమో అసలు నా మాటే వినడం లేదు. గట్టిగా ఏదో ప్లాన్ చేయాలరా.